అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతీర్పు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని చెరువులన్నీ కూడా ఇప్పటికే అలుగులు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. జిల్లాకు వరప్రదాయంగా ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుతో పాటు జిల్లాలో ఉన్నటువంటి కోయిల్ సాగర్, సరళా సాగర్, భీమా, నిట్టెంపాడు, రామన్పాడు ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండల్ని తలపిస్తున్నాయి. ఒక్కసారిగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా జిల్లాలోని ప్రాజెక్టులన్నిటికీ కూడా జలకళ సంతరించుకుంది. నిన్న రాత్రి ఏదైతే ఎడతెరిపి లేకుండా రాత్రంతా కురిసినటువంటి వర్షాల కారణంగా మరోసారి వరద నీరంతా కూడా పోటెత్తింది. జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వాగులైనటువంటి ఊక చెట్టు వాగు, దుందుబి వాగు రెండు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనం దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి బండ్రవల్లి వాగు దగ్గర ఉన్నాము. ఊక చెట్టు వాగు ఇది. ఈ వాగులు అనుసంధానంగా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయి. నిన్న రాత్రి పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వర్షపు నీరంతా కూడా పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా సమీక్షా సమావేశాల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అక్కడికి ఎవరు వెళ్లకుండా ప్రమాదాల బారిన పడకుండా కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. జిల్లాలో కురిసినటువంటి ఈ వర్షాల కారణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. రాకపోకలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆయా గ్రామాలలో వాగులు పొంగిపొరుతున్నటువంటి కారణంగా రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. మహబూబ్నగర్ జిల్లాలో చూసుకున్నట్టయితే జడ్చర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి గ్రామం దగ్గర ఉధృతంగా వాగు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామం దగ్గర కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరోపక్క జోగులాంబ, గద్వాల జిల్లాలో సైతం వాగు పొంగిపొరుతున్నటువంటి కారణంగా అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వనపర్తి జిల్లాలో చూసుకున్నట్టయితే ఆత్మకూరు దగ్గర కూడా వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడైతే వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ రోడ్లపై నుంచి నీళ్లు వెళ్తుంటాయో అక్కడ పూర్తిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు కూడా వాగు దాటేందుకు సాహసం చేయరాదు. ఎందుకంటే గతంలో చూసాము జిల్లాలో చాలా చోట్ల వాగులు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో వాగు దాటే ప్రయత్నం చేస్తూ చాలామంది వాగులో కొట్టుకుపోయి చనిపోయినటువంటి ఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి ఘటనలు ఎక్కడా చోటు చేసుకోకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైతే వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయో అక్కడ పూర్తిగా రెవెన్యూ సిబ్బంది కావచ్చు, లేకపోతే పోలీసు సిబ్బంది అక్కడే పికెటింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడికి ఎవరు రాకుండా సెల్ఫీల మోజులో పడి కూడా గతంలో కొంతమంది వాగులో పడి కొట్టుకుపోయి చనిపోయినటువంటి ఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. జోగులాంబ, గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే జూరాల ప్రాజెక్టు దగ్గర కూడా ఆంక్షలు విధించారు. ప్రాజెక్టు దిగువ భాగం వైపుకు ఎవరు వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ కూడా గేట్లు ఎత్తి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ సెల్ఫీలు తీసుకునేందుకు, చేపలు పట్టేందుకు వెళ్ళి కూడా ప్రమాద బారిన పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఎవరు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా జిల్లాలో పొంగిపొరుతున్నటువంటి వాగులు వంకలు ఏవైతే ఉంటాయో అక్కడంతా కూడా పూర్తిగా ఎవరు వెళ్లకుండా ఆయా ప్రాంతాన్ని నిషేధించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా జిల్లాలో ఏవైతే పాతబడిన ఇల్లు కావచ్చు, అదేవిధంగా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఇళ్లలో నివసించే వారిని అందరినీ కూడా ఇప్పటికే ఖాళీ చేయించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఈ వర్షాలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనేటటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. వాతావరణ శాఖ జారీ చేసేటటువంటి హెచ్చరికల్ని ఫాలో అవుతూ వారందరికీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ సూచించినటువంటి నేపథ్యంలో పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైపోయింది. ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళరాదు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉంటారో వారంతా కూడా జాగ్రత్తలు వహించాలంటూ కూడా సూచనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రకంగా పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా కొన్ని చోట్ల పంట నష్టం జరిగింది. గద్వాల జిల్లాలో చూసుకున్నట్టయితే అలంపూర్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు, అదేవిధంగా జోగులాంబ, గద్వాల జిల్లాలోని కొన్ని మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో అక్కడ వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ మండలాల్లో పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి కూడా సెలవులు ఇవ్వట్లేదు. వారంతా కూడా విధుల్లో ఉండాలి. ఎందుకంటే
భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వర్షాలు కురిసినా మళ్ళీ ఏదైనా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో వాగులు వంకలు పొంగిపొరినా కూడా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అందరూ సంసిద్ధులై ఉండాలంటూ కూడా ఇప్పటికే జిల్లా అధికారులు ఆయా సిబ్బందికి అందరికీ కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఏడాది జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా జిల్లాలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, వాగులు, వంకలు అన్నీ కూడా పొంగిపొరులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ కూడా జల కళను సంతరించుకున్నాయి. ప్రధానమైనటువంటి ప్రాజెక్టులో ఒకటైనటువంటి ఆటోమేటిక్ సైఫోన్ సిస్టమ్ కలిగినటువంటి సరళ సాగర్ ప్రాజెక్టు దగ్గర కూడా నిండుకుండలా మారినటువంటి నేపథ్యంలో ఆటోమేటిక్గా సైఫోన్లు తెరుచుకోవడం జరిగింది. అటు కోయిల్ సాగర్ కావచ్చు, రామన్పాడు కావచ్చు, ఆ ప్రాజెక్టుల దగ్గర కూడా గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులంతా కూడా చేపల వేటలో బిజీగా ఉండి ప్రమాదాల బారిన కూడా పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళరాదు. అదేవిధంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకునేందుకు, ఫోటోలు తీసుకునేందుకు వెళ్ళి ప్రమాదాల బారిన పడవద్దు అంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడైతే ఉధృతంగా వాగులు వంకలు పొంగిపొరులుతున్నాయో అక్కడ పోలీస్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా అక్కడే ఉంటూ ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది మహబూబ్నగర్ జిల్లాలో రెయిన్ ఎఫెక్ట్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.